ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు అమరావతిలో జరుగుతున్నాయి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆ వేడుకలకు శ్రీకారం చుట్టింది. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈసారి అమరావతిలో జరిగాయి. అంటే 2014 నుంచి కొన్ని సెలబ్రేషన్స్ అన్నీ కూడా విజయవాడ ప్రాంతంలోనే జరిగితే, కానీ ఈసారి మాత్రం కూటమి ప్రభుత్వం కంప్లీట్ కూడా అమరావతిలో ఏర్పాటు చేస్తోంది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు అన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అమరావతిలో మనం గాని చూసుకుంటే ఏకంగా ఎమ్మెల్యేలకు బిల్డింగ్స్ కావచ్చు, సిఆర్‌డీ భవనం కావచ్చు, మంత్రుల బిల్డింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా క్లియర్‌గా మనకి అర్థమవుతున్నాయి. సో, ఈ బిల్డింగ్స్‌ని గాని మనం గాని దగ్గరగా చూసుకుంటే అమరావతి రోజు రోజుడికి ఇక్కడ ఉన్న ఆహ్, పరిస్థితులు, తర్వాత అన్ని ఏర్పాట్లు, కొత్త నిర్మాణం, ఏదైతే రాజధాని నిర్మాణం జరగబోతుందో శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా ఈ ప్రాంతంలోనే, అమరావతిలోనే, అంటే క్యాపిటల్ సిటీలోనే ఖచ్చితంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకోవాలని ఒక నిర్ణయించిన నేపథ్యంలో పూర్తిగా కూడా ఇక్కడ ఈ నిర్ణయానికి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం దాదాపుగా 23 ఎకరాల నేపథ్యంలో, 23 ఎకరాల ఆహారంలో ఈ ఆహారాలన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో, ఈ ఆహారం గాని మనం గాని చూసుకుంటే కంప్లీట్‌గా కూడా దానికి తగ్గట్టుగా అన్ని రకాల ఏర్పాట్లకి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రేపు జరగబోయే ఈ గణతంత్రోత్సవ వేడుకలకి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లని ప్రభుత్వం పెద్ద స్థాయిలో చేస్తోంది. ఈసారి ఇక మీదట జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కావచ్చు, ఇటువంటి వేడుకలన్నీ కూడా ఇక అమరావతిలోనే జరపాలనే ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. అందుకే అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ క్లియర్‌గా చేస్తున్న పరిస్థితి. రేపు జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలకి కంప్లీట్‌గా కూడా ఆహ్, హాజరయ్యే అతిథులకి అన్ని రకాల ఏర్పాట్లు, తర్వాత వివిధ రకాల ఈ ఈ ఈ ఉత్సవాలకి ఎవరైతే హాజరవుతారో వాళ్ళందరికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లకి సిద్ధమైన పరిస్థితి అయితే కనపడుతుంది. పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసింది. పెద్ద స్థాయిలో వేలాది మంది మధ్యలో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఇక్కడ నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వం చాలా వేగంగా చేస్తోంది. ఇప్పటికే అంటే 23 ఎకరాల్లో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. దీనికి దాదాపుగా నెల రోజుల నుంచి ఈ ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. అంటే ఇక మీదట అమరావతిలో, క్యాపిటల్ అమరావతిలో ఏదైతే అంశాలు జరగాలనుకుంటే ఇప్పటిదాకా విజయవాడలో చేశారు. కానీ ఈసారి గతంలోనే మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లియర్‌గా చెప్పినట్టుగానే ఈసారి అమరావతిలోనే గణతంత్ర వేడుకలు చేయబోతున్నామని చెప్పి ప్రకటించారు. అదే దిశగా ఆయన కూడా ఆయన చెప్పిన ఆదేశాల మేరకే ఈరోజు పూర్తిగా రేపు జరగబోయే గణతంత్రోత్సవ వేడుకలకి క్లియర్‌గా ఈ ఆహారాన్ని నడపడానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. మనం చూడొచ్చు పెద్ద స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లకి శ్రీకారం చుట్టారు. అయితే రిపబ్లిక్ డే ఆహారంలో ఇక్కడ జరుగుతున్న ఈ ఏర్పాట్లకి అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధమైనయి. మంత్రులు, తర్వాత ముఖ్యమంత్రి, తర్వాత గవర్నర్లు అందరూ కూడా ఇక్కడికి రేపు వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎక్కడికక్కడ లోక్ భవన్ ఆఫీస్ కావచ్చు, లేకపోతే ఇతర ఆఫీసులకి, తర్వాత మినిస్టర్లకి ఇట్లా సపరేట్‌గా ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లయితే నిర్వహిస్తున్నారు. రేపు ఈ ఉత్సవాలని ఎంతో వైభవంగా జరపాలి అనే యాంగిల్‌లోనే అమరావతిలో ఈ వ్యవహారాన్ని పూర్తిగా కూడా నడుపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ కూడా ఈరోజు పూర్తిగా వస్తున్నాయి. ఈరోజు సాయంత్రం లోపల వ్యవహారాలను పూర్తి చేసి రేపు ఉదయం గణతంత్ర దినోత్సవ వేడుకలు, రిపబ్లిక్ డే వేడుకలకి పూర్తి స్థాయిలో వ్యవహారాన్ని అంతా కూడా నడపడానికి అధికారులు పూర్తిగా ఇక్కడ నిమగ్నమైన పరిస్థితిని ఇక్కడ చూస్తున్నాం. రేపు అమరావతి వేదికగా రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో దాని కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వంలో వివిధ శాఖలు చట్టాలను ఏర్పాటు చేసే పనిలో పూర్తిగా నిమగ్నం. మనం కానీ చూసుకుంటే ఇక్కడ పూర్తిగా కూడా ఆయా ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో, ఒకటి పర్యాటక శాఖ కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, జలవనరుల శాఖ కావచ్చు, రియల్ టైమ్ గవర్నెన్స్ కావచ్చు, తర్వాత చంద్రన్న తొలెడుగు శిశు సంక్షేమ శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన
శకటాలను ప్రదర్శనగా తీసుకువెళ్ళే ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తుంటారు. ప్రతి సంవత్సరం జరిగే ఇదే. అయితే అమరావతిలో జరుగుతున్న మొదటి అంటే ఫస్ట్ టైం ఇక్కడ ఈ గణతంత్ర వేడుకల్ని నిర్వహిస్తున్నారు కాబట్టి కొంత ప్రెషర్ ఇష్యూగా కూడా ఈ వ్యవహారాన్ని నడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. దానికి ఏర్పాట్లు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఆహారాలు వాళ్ళ ఈ సంవత్సరంలో ఏం టార్గెట్ చేయబోతున్నారు అనే సంబంధించిన ఆహారాలు వీటన్నిటిని కూడా క్లియర్గా చూపించే ఏర్పాట్లకి అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇక్కడ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే విజయవాడలో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా అమరావతి క్యాపిటల్లో గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా ఈ వ్యవహారాన్ని తీసుకున్నట్టుగా గవర్నమెంట్ కనపడుతుంది. అందుకే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మనం కానీ చూసుకుంటే ఇక్కడ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కనపడుతుంది. ఇక్కడ పరిశ్రమల శాఖకు సంబంధించిన శకటాలు కనపడుతున్నాయి. ఇది మనం చూసుకుంటే ఫిషరీస్కి సంబంధించిన శాఖ ఇంకా ప్రాసెసింగ్లో జరుగుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. మరోవైపు సిఆర్డిఏకి సంబంధించిన కావచ్చు, లేకపోతే వివిధ శాఖలకు సంబంధించిన శకటాలన్నింటిని కూడా రేపు ప్రజల ముందు ప్రదర్శనలో ఉంచుతారు. ఆ దిశగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ శాఖకు సంబంధించిన కావచ్చు, తర్వాత నైపుణ్యాభివృద్ధి శాఖకు సంబంధించి కావచ్చు, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకు సంబంధించిన కావచ్చు, వివిధ శాఖలకు సంబంధించిన వాహనాలన్నింటినీ కూడా ఇక్కడ రేపు ప్రదర్శనగా చేయబోతున్నారు. ఆ ప్రదర్శన చేయడానికి ముందుగా ఏర్పాట్లు మనం చూసుకుంటే సిఆర్డిఏ సంబంధించిన ఏపీసీఆర్డిఏ సంబంధించిన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఈసారి ప్రత్యేకంగా పెద్ద స్థాయిలో దీనికి సంబంధించిన శకటాలు చేయబోతున్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించి ఆ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు. ఇక్కడ ఉచిత విద్యుత్తు, తర్వాత ఉజ్వల భవిష్యత్తు, పిఎం షూర్, తర్వాత సౌరీ ప్లేటర్ల విప్లవం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయంలో నూతన అధ్యాయం, ఇట్లాంటివన్నీ కూడా వీటన్నిటిని కూడా రేపు ప్రదర్శనగా చేయబోతున్న పరిస్థితి ఉంది. దానికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే జరుగుతుంది. అంటే అమరావతి క్యాపిటల్లో ఫస్ట్ టైం రిపబ్లిక్ డే వేడుకలకి పూర్తి స్థాయిలో సర్వహంగులతో సిద్ధమవుతోంది. రేపు చాలా పెద్ద స్థాయిలో ఆహారాన్ని నడపాలని ప్రభుత్వం చాలా గట్టిగా భావిస్తుంది. కాబట్టి అన్ని రకాల ఏర్పాట్లు, అన్ని రకాల వ్యవహారాలన్నీ కూడా ఇక్కడ సిద్ధం చేస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. రేపు వేలాది మంది ఈ రిపబ్లిక్ ఉత్సవాలకి హాజరు కాబోతున్నారు. ఆంధ్ర క్యాపిటల్ అమరావతిలో జరుగుతున్న రిపబ్లిక్ డే ఉత్సవాలకి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిగా సంసిద్ధమవుతున్న పరిస్థితిని మనం చూడొచ్చు. కోట స్టూడియో. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.